ఈరోజు మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి విగ్రహావిష్కరణకు వచ్చినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అబ్దుల్ కలాం గురించి నా మాటలు చెప్పిన తొందరగా ముగిస్తాను. మన అబ్దుల్ కలాం గారు 1931లో అక్టోబర్ 15 ధనుష్కోటి రామేశ్వరం తమిళనాడు స్టేట్లో జన్మించారు. ఆయన తన బాల్యం ఎంతో కష్టాన్ని ఎదురొడ్డి మహోన్నతమైన వ్యక్తిగా ఎదిగాడు. ఆ క్రమంలో ఆయన సైంటిస్ట్గా పనిచేశాడు, రచయితగా పనిచేశాడు, ఒక మ్యూజిషియన్ కూడా పనిచేశాడు. అలాంటి వ్యక్తి మన భారతీయ ప్రభుత్వము 1997లో భారత రత్న అనే ఒక మహోన్నతమైన అవార్డుని ఇచ్చి సత్కరించింది. తర్వాత 2002 నుంచి 2007 వరకు భారత 11వ రాష్ట్రపతిగా అవకాశాన్ని ఇచ్చినప్పుడు దాన్ని ఎంతో ఆశయంతో ఆ పదవిని చేపట్టి నచ్చలేని విధంగా దాన్ని చేశాడు. అలాంటి వ్యక్తి గురించి మీరు చాలా ఈ మధ్య వాట్సాప్లో చాలా విషయాలు వస్తున్నాయి, మీరు చూసే ఉంటారు. చివరికి ఆయన దగ్గర